పేరు శ్రీను. నేను గత 2003 నుంచి 2006 వరకు డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత 2006 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 28 తారీఖు వరకు, లాస్ట్ మంత్ 28 తారీఖు వరకు విలేజ్ లో గ్రామ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసి ఉన్నాను. విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన నాకు అవగాహన ఉంది. ఊరి అభివృద్ధి చేయడానికి మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో నాకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. ఆ ఊర్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అండర్ డ్రైనేజీలు సరిగా లేదు, సీసీ రోడ్లు లేవు, రోడ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఊర్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. అటువంటి వారికి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు ఎక్కడ లేవు. మన గ్రామ కంఠానికి సంబంధించిన భూములు ఎక్కడైనా ఉంటే అవి సర్వే చేయించి ఆ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా శివాలయం టెంపుల్ కూడా లేదని అంటున్నారు. నేను గెలిచిన తర్వాత గవర్నమెంట్ నుండి సహకారం తీసుకొని ఆ టెంపుల్ కూడా కట్టించడానికి ప్రయత్నం చేస్తా. మా విలేజ్ లో యాక్చువల్గా షాద్ నగర్ కు ఇంత దగ్గర ఉంది. ఒక గ్రంథాలయం లేదు, ఒక వెటర్నరీ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ చిన్న హాస్పిటల్, మామూలుగా ప్రాథమిక ఆరోగ్య సెంటర్ లేదు. వీటికి సంబంధించి ప్రతి దాని గురించి గవర్నమెంట్ తోటి మాట్లాడి ఊరికి వచ్చే విధంగా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తాను. యువకులు చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. విలేజ్ లో చిన్న చిన్న పనులు, ఆ పనులు, ఈ పనులు, లేబర్ వర్క్ చేసుకుంటున్నారు. చదువుకున్నటువంటి యువకులకు ఊరు చుట్టుముట్టు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ వస్తున్నాయి. నేను గిట్లా చదువుకున్నాను కాబట్టి కంపెనీ యజమానంతో మాట్లాడి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఎవరెవరు ఏ విధంగా వాళ్ళకి ఎందులో నైపుణ్యం ఉంది, వాళ్ళకు ఉన్న స్కిల్స్ ని బట్టి వాళ్ళకు జాబులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. చాలా మంది ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఓల్డేజ్ వాళ్లకు షెల్టర్ ఎక్కడైనా మంచిగా ఉండడానికి ఎవరైనా కొంతమంది ఎటువంటి ఇల్లు సదుపాయం లేని వాళ్ళకి ఇట్లా అటువంటి వాళ్ళకు మంచి ఒక సత్రం లాంటిది ఇళ్ళ కట్టించి వాళ్ళకు అన్ని విధాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా అన్నదాతల నుంచి సేకరించి నా ప్రయత్నంగా నేను చేస్తాను. అంటే ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి మన ఊర్లో? ప్రధానమైన సమస్య అంటే అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. రోడ్లు మామూలుగా చాలా ఎక్కువ రోడ్లు ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా ఎక్కువ రోడ్లు ఉన్నాయి. అవన్నీ కొంత మాడిఫై చేసి అవన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చేస్తాను. మీకు అంటే ఈ ఎలక్షన్ లో ఎంత మెజార్టీ వచ్చి గెలుస్తాను? నేను గత 20 ఏళ్ళుగా గ్రామానికి చాలా సేవ చేశాను. ప్రతి ఇంటికి సంబంధించిన సమస్య తెలుసు నాకు. వాళ్ళతోటి నేను చాలా, నాతోటి ఒక సోదర భావంతో, అన్న తమ్మిని భావంతో ఊర్లో ప్రతి ఒక్కరు నాతో చాలా బాగుంటారు. ఖచ్చితంగా నా మీద వాళ్ళకు నమ్మకం ఉంది. నాకు మంచి మెజార్టీ, భారీ మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మహిళలకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే కుట్టు మిషన్లు కానీ, ఎంబ్రాయిడరింగ్ కానీ, ఇక కొన్ని రకాల స్కిల్స్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్ తోటి మాట్లాడి అవన్నీ కరెక్ట్ వాళ్ళ శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్ కానీ అటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళకు మంచిగా ఒక 1 or 2 months శిక్షణ ఇచ్చి వాళ్ళ స్వయంగా వాళ్ళు ఎదిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను. కొంతమందికి పెన్షన్లు, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డు రాని వాళ్ళకు అయితే నేను ఈ సర్పంచ్ నామినేషన్ వేయడం కంటే ముందే గ్రామంలో చాలా మంది తెలుసు. ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా, రేషన్ కార్డు లేకున్నా, పెన్షన్ లేకున్నా, ఓటర్ ఐడి లేకున్నా, ఆధార్ లేకున్నా, నేనే ప్రతి ఒక్కరి దగ్గరుండి ఆన్లైన్ అప్లికేషన్ చేయించి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు నేను సర్పంచ్ అయితే పూర్తి అధికారం నాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పెన్షన్లు కానీ మిగతా ఏ సమస్యలు ఉన్నా వాటిపైన ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి వాళ్ళకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ బీకామ్. నాకు ఇప్పుడు నాకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనం చేసుకుంటున్నాం.